శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండం లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలిపురుగు తొండంలోనికి వెళ్లిన పాము ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లని పెడతారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అందరూ చెప్పండి హర హర మహాదేవ.